అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే పులిహోర, చింతపండు పులిహోర అండి. ఒకసారి ప్రాసెస్ చూసేయండి. ఈలోపు మీకోసం ఒక చిన్న కథ. రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాలి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమో తినేస్తుందేమోనని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లో వచ్చి కోడలి ఏమైనా తింటుందేమోనని గమనిస్తూ ఉండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకుని ఎర్రకారంతో నంజుకుని తింటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అంది. అప్పటి నుంచి లలితకు కూడా పుల్లని దోశలు ఎర్రకారంతో తినాలనిపించింది. దానితో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బుకుని పెట్టుకుంది. తీరా దోశ వేసుకోబోయేప్పటికీ పెనం సుయ్యమని శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి సూరమ్మ విని గబగబా వంటింట్లోకి వచ్చింది. అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటావంటే అంటూ తిట్టసాగింది. గబగబా దోశలన్నీ తానే వేసుకుని తినేసింది సూరమ్మ. లలితకు ఏడుపు వచ్చింది. అయినా సరే దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకుని దోశల పిండి రుబ్బుకుని లలిత పెనం మీద నుంచి సుయ్యమని శబ్దం రాగానే సూరమ్మ పరుగుమని వచ్చి వంటింట్లోకి వచ్చింది. అబ్బే, దోశలు కాదత్తయ్యా, పెనం వేడెక్కిందో లేదో నీళ్లు చల్లాను అంతే అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. 3వసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలిందో లేదో నీళ్ళు జల్లితే తప్ప తెలియడం లేదు. అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ సుయ్యమని శబ్దం వచ్చిన సూరమ్మ రాలేదు. దానితో లలిత హాయిగా దోశలు వేసుకుని తినేసింది. ఇంకా ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా వంటల రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా ఫ్రెండ్స్ మన పులిహోర. ఈలోపు మనం పులిహోర ఎలా కలుపుకోవాలో ఆ ప్రాసెస్ మనం తెలుసుకుందాం. పులిహోరకి ముందుగా వేడి రైస్ తీసి చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్న పులిహోర పులుసు ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లో వేసేసి నిదానంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపితే ఏంటంటే ఆరబెడితే ఏంటంటే మెతుకు అంటుకోకుండా పులిహోర అనేది పొడి పొడిగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ పులిహోరలో అయితే నేనైతే ఇంగువ అయితే వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఈ పులిహోరలోకి చింతపండు నేను వేస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపులు ఎక్కువగా ఉంటేనే పులిహోర అనేది టేస్ట్గా ఉంటుంది. దీనికి పులిహోర ఆ పులుసు ఎక్కువ ఉంటేనే పుల్లగా అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. దీనికి వేసే పోపులు కూడా చాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్పు సాల్ట్ అన్నీ సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే పులిహోర అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే 5గురికి చేశాను ఫ్రెండ్స్. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇలాగనే ఇదే విధంగా ఎక్కువ క్వాంటిటీ వేసి చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.